మా విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. మా ఏ ఆగ్రహాన్నైనా చల్లార్చచ్చు, కానీ మా నిరుద్యోగుల ఆగ్రహాన్ని, మా విద్యార్థుల ఆగ్రహాన్ని ఎవరు కూడా చల్లార్చలేరు, ఆర్చలేరు, తీర్చలేరు. సో అంత స్ట్రాంగ్ పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో గత కొంతకాలంగా మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి నిరుద్యోగ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. డిఎస్సీలు అయితేనేమి, గ్రూపులు అయితేనేమి, గురుకులాల టీచర్లు అయితేనేమి, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. ఉద్యోగాల గురించి కొట్లాడడం కావచ్చు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అని చెప్పడం కావచ్చు. ఇక ఆ తర్వాత ఈ నిన్న మొన్న అశోక్ సార్ చేసిన మరి ఎంతవరకు ఇదవుతుందో లేదో తెలియదు, కానీ ముఖ్యంగా ఎవరు రాజకీయ కోణంగా కుట్రలు చేసినా ఏం చేసినా మా నిరుద్యోగులు స్ట్రాంగ్గా నడుం బిగిస్తే ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పి మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే తెలంగాణ ఈ రోజున తెలంగాణ ఉద్యమాన్ని ఆద్యం పోసి ముందుకు నడిపించిన వ్యక్తి కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా చేయి కలిపి నిరుద్యోగులైతేనేమి, మా విద్యార్థులైతేనేమి వాళ్ళందరూ ప్రశ్నించి గలమెత్తి ర్యాలీలు చేసి రాస్తారోకాలు చేస్తే వచ్చింది తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రాన్నే సాధించినటువంటి విద్యార్థుల గొప్పతనం జాబ్ క్యాలెండర్ తెచ్చుకోలేరా? ఎస్ సార్. సో త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవబోతోంది. మరి విద్యార్థులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యార్థులకు భయపడ్డదా, నిరుద్యోగులకు భయపడ్డదా, ఏం భయపడ్డదో తెలియదు, కానీ దాదాపు మనకు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ సుమారు 2,75,000 చినుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, మొదటి 5 సంవత్సరాల్లో మరి అప్పుడే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ కానీ ఉద్యోగాలు ఇవ్వడం చాలా కష్టం. కానీ రెండవసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నిరుద్యోగుల ఆశలు అడియాశలు అవడమే కాకుండా 46 జీవో అనే ఒక అడ్డమైన జీవో తీసుకొచ్చి మా నిరుద్యోగుల భవిష్యత్తుతో బతుకులతో ఆడుకున్నారు. సో వీళ్ళు వచ్చినాక మేనిఫెస్టోలో గాంధీ భవన్లో కూర్చొని మా దుద్దిల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు అందరిని పిలిపించుకొని, లేదు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మీ 46 జీవో రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు యూత్ డిక్లరేషన్ సభ పెట్టి ప్రియాంక గాంధీ గారు ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి సరూర్ నగర్ సాక్షిగా సరూర్ నగర్లో సభ పెట్టి యూత్ డిక్లరేషన్ పేరుతో ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మాయిలకు ఎలక్ట్రిక్ బైక్స్ కావచ్చు, అండ్ అదే రకంగా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే మన నిరుద్యోగ భృతి, ముఖ్యంగా మాట్లాడాలంటే నిరుద్యోగ భృతి కావచ్చు, వీటన్నిటి గురించి అమ్మ ప్రియాంక గాంధీ వచ్చి మాట్లాడి వెళ్ళింది. ఇక్కడ వాళ్ళు మాట్లాడి వెళ్తారు, ఇక్కడ వాళ్ళేమో దాని శూన్యం అసలు ఏం పట్టించుకోకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి ఎట్టకేలకు ఈ నిరుద్యోగుల ఘోష, ఈ విద్యార్థి నాయకుల రాస్తారోకోలు ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి అన్ని యూనివర్సిటీల్లో కూడా బంద్ ప్రకటించి అందరూ కూడా వాళ్ళ మనోభావాలను వ్యక్తపరుస్తూ ఎందుకురా నాయన వీళ్ళతో పెట్టుకోవడం అని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతోంది. ఆ జాబ్ క్యాలెండర్లో మళ్ళీ చెప్తా ఉన్నాం భట్టి గారికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, శ్రీధర్ బాబు గారికి కావచ్చు, ఆ జాబ్ క్యాలెండర్లో గనక మళ్ళీ ఏమైనా తేడాలున్నా, ఏమైనా ఇబ్బందికరంగా మా నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, రిజల్ట్స్ విషయాల్లో కావచ్చు, ఏమైనా తేడా జరిగినా ప్రశ్నించే మొదటి వ్యక్తిగా నేనే ఉంటానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇక్కనైనా గొడవలు జరగకుండానే ప్రతిదీ కూడా అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగే విధంగా మరి చూసుకోవాలని చెప్తా ఉన్నా. అంటే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నాకు ఇది కావాలరా నాయన, ఇది చేస్తావా లేదా అని వాళ్ళు ప్రశ్నించి లాఠీ చార్జులు చేసి మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి ఇవన్నీ చేయకుండా ముందస్తు జాగ్రత్తగా మీరు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పాలన చేస్తే బాగుంటుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా బాధాకరం, కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి ఏ ముహూర్తాన మనకు తెలంగాణ వచ్చిందో మరి అప్పటి నుంచి ప్రతి విషయానికి కొట్లాటలే, ప్రతి విషయానికి పంచాయతీలే. ముఖ్యంగా
నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదంతో మా రాష్ట్రం మాకు కావాలా, మా ప్రత్యేక రాష్ట్రం కావాలా, తెలంగాణలో ఉద్యోగాలు చేయాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి ముఖ్యంగా విద్యార్థి నాయకులైతేనేమి, విద్యార్థులైతేనేమి, జర్నలిస్టులు అయితేనేమి, తెలంగాణ వాదులందరూ ఏకతాటిపైన నడిచి మరి ఉద్యమాన్ని కొనసాగించిండ్రు. కేసీఆర్తో పాటు అందరూ కూడా చేతులు కలిపి మా గద్దర్ గారు ఎంతోమంది తలుచుకుంటే, ఎంతోమంది కళాకారులు కూడా గజ్జగట్టి పాట పాడి ఆట ఆడితే వచ్చింది తెలంగాణ. వచ్చిన తర్వాత సరే వాళ్ళు ఏ రకంగా పోయినరో మరి పవర్ వల్ల అహంకారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలకే పోతే కూసవయ్యా కూసో అని చెప్పి చాలా 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 వెటకారంగా మాట్లాడే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లా ఉంటే, మరి మంత్రులు, ముఖ్యమంత్రులు మరి పవర్ వచ్చిన తర్వాత పొగరే కదా చూపిస్తారు. కానీ అది మంచిది కాదు అని మరొక్కసారి మా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిర్రు. సరే 10 ఏళ్లలో వాళ్ళు చేస్తారు అనుకున్నాము, చేయలేదు, అహంకారానికి పోయిండ్రు. మళ్ళీ ఇదే నిరుద్యోగులు మరో ఉద్యమంలా అసెంబ్లీ ఎలక్షన్స్లో బస్సు ఏర్పాటు చేసుకొని మరి సొంత ఖర్చులతో అప్పో సొప్పో చేసి ఊరూరా తిరిగి అవ్వా అయ్యా మీకు పెన్షన్ వస్తే వచ్చింది, కానీ బంగారు భవిష్యత్తు మా నిరుద్యోగులదే, నీ ఇంట్లో మనవడికి ఉద్యోగం వస్తే మరి నిన్ను చూసుకుంటాడు కదా అని చెప్పి ఊరూరు తిరిగి మరి మార్పు కావాలని చెప్పి వీళ్ళు ఓట్లేస్తే ఆఖరికి వాళ్ళు గెలిపించిన పాపానికి వాళ్ళనే రోడ్డు మీదకి తీసుకొచ్చి మళ్ళా గదే పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేయించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆమరణ నిరాహార దీక్ష మోతీలాల్ నాయక్ చేస్తే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ఎమోషనల్ నీ కొడుకును అట్లనే వదిలేసిన వాడి చచ్చిపోతాడని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించి మరి ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేసి మరి ఇటువంటి పరిస్థితిలా ఏదయ్యా ఎక్కడయ్యా అని చెప్పి అనుకుంటే ఎట్టకేలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం మాత్రమే కాదు, ఏదైతే 46 జీవో బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారో ఈ 46 జీవో బాధితుల తరపున ఆ 46 జీవో రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అండ్ అదే రకంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ వచ్చి మాట ఇచ్చిపోయింది. మరి అసెంబ్లీ సాక్షిగా భట్టి గారేమో మేమెప్పుడు చెప్పినాం, మేము చెప్పలే కదా నిరుద్యోగ భృతి అని చెప్పి ఆయన మాట్లాడిండు. ప్రూఫ్ కావాలంటే అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది, బద్దల కొట్టుకొని చూడండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. సో ఫీజు రియంబర్స్మెంటే కాదు, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఖచ్చితంగా మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి తీరాల్సిందే. ఎలక్ట్రిక్ బైక్స్ కూడా చెప్పిండ్రు, కానీ ఎలక్ట్రిక్ బైక్స్ అమ్మాయిలకు ఇస్తామన్నారు, అది ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. కానీ మొట్టమొదటిగా కావాల్సింది మాత్రం నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ రోజున ప్రతిసారి బీసీ నినాదం అని చెప్పి బీసీలు అని చెప్పి రాజకీయం చేసి బీసీ అనే ఒక దాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చేటువంటి బీసీ నాయకులారా మీరందరూ క్వశ్చన్ చేయండి. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమంది బీసీ విద్యార్థులకు ఈ రోజున మొన్న 5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు రావట్లే? మీరు పదవులు అనుభవించి మీరు సైలెంట్గా కూర్చొని మీరు మాట్లాడుతూ ఉన్నారు, అల్లిబుల్లి కబుర్లు చెప్తా ఉన్నారు, ప్రోటోకాల్స్ అనుభవిస్తూ ఉన్నారు. మంచిగా అధికారం వచ్చింది కదా చల్లగా నిమ్మకు నీరెత్తకుండా పండుకుందామని అనుకుంటున్నారేమో, కానీ అది ససేమిరా జరగదని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ముందుగా రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకు విద్యాశాఖ మంత్రి తెలంగాణకు లేరు, మరి ఎప్పుడు వస్తారో తెలియదు, రేపో మాపో అంటుండ్రు. ఆ విద్యాశాఖ మంత్రి మరి చదువుకున్న వాళ్ళు వస్తారా, చదువు లేని వాళ్ళు వస్తారా, ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తారా, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారో ఎవరికి కూడా తెలియదు. మరి ఇటువంటి పరిస్థితుల నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అండ్ అదే రకంగా జాబ్ క్యాలెండర్లో కూడా ఏ ఒక్క నిరుద్యోగి దీనివల్ల మా బతుకులు చిన్న భిన్నం అవుతాయి అని చెప్పి బాధపడద్దు, భయపడద్దు, కన్నీళ్ళు కారద్దు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఇంకొంతమంది కమెంట్లు కూడా చూస్తున్నా అన్న నేను. సో చాలామంది చెప్తా ఉన్నారు, మా కేటీఆర్ అన్న గతంలో ఏం మాట్లాడిండు, 4 కోట్ల మంది జనాభా ఉన్నారు, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యమేనా అని చెప్పి రివర్స్లో మాట్లాడిండి నా అధికారంలో ఉన్నప్పుడు. ఎవరు? మా యూట్యూబ్ అంబాసిడర్, మా కేటీఆర్, మా ట్విట్టర్ టిల్లు. నేను ఒక్కటే చెప్తున్నా, సో కేటీఆర్ గారితో పాటు చాలామంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఏందయ్యా గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్కి పోండి,
అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కళల గురించి మాట్లాడడానికి నువ్వెవడివయ్యా అని చెప్పి నేను వాళ్ళకి సమాధానం చెప్తా ఉన్నా. ఎందుకంటే రకరకాల కమెంట్స్ చూస్తూ ఉన్నా. ఎందుకన్నా ఈ గవర్నమెంట్ జాబేనా, దునియాలో మస్తున్నాయి, చాయ్ బండి పెట్టుకొని బతుక్కో, అది పెట్టుకొని బతుక్కో, ఇది పెట్టుకొని బతుక్కో అని అంటే ప్రతి ఒక్కడికి ఒక కళ ఉన్నది. ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని ఎప్పటికైనా అయ్యి తీర్తా అని కళ అన్నాడు. ఆ కళని ఈ రోజున సాకారం చేసుకున్నాడు. నేను మళ్ళా చెప్తున్నా, అంటే ఆయన కంటేనేమో కళ, డబ్బు లేని మా నిరుద్యోగులు కంటేనేమో వాళ్ళ కళ్ళల్లోకి వెళ్ళి విలవిలనా అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారితో పాటు దయచేసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికి వద్దంటే మరి ఎవరు చేస్తాడు? ఇప్పటికే అందరు ముసలోళ్ళు ఉన్నారు ఆడ, వాళ్ళు ఏం పని చేస్తారో ఎవరికి అర్థం కాదు. రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలలో పెడితే గత ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలలో పెడితే ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ ఉన్నది, ఫాలో అవుతూ ఉంది. ఇంతమంది ఉద్యోగులను తీసుకొచ్చి, రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పదవులలో వేస్తే వీళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేయాలన్నా వద్దా? వాళ్ళని తీసి బయట పడేయాలన్నా వద్దా? కానీ వీళ్ళు కూడా దాని గురించి మాట్లాడకుండా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రిటైర్ అవ్వాల్సిన వాళ్ళది ప్రతిసారి పోస్ట్పోన్ చేస్తూ ఇంకా 2 ఏళ్ళు పొడిగిస్తూ పోతా ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా వస్తారు, ఎక్కడికి వస్తారు? ఇక వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలేనా? వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేద్దని కలలు కనద్దా? కలలు కనడం తప్ప పాపమా? దాన్ని ఎందుకు తప్పుపడతారు? ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవ్వాలని కలగన్నాడు డాక్టర్స్ అవుతాడు. వాళ్ళు గ్రూప్స్ రాయాలనుకున్నారు, వాళ్ళు టీచర్లు అవ్వాలనుకున్నారు, గవర్నమెంట్ టీచరే అవ్వాలనుకున్నారు. జనరల్గా ముఖ్యంగా టీచర్లు ఎక్కువ అమ్మాయిలే అవుదాం అనుకుంటారు. ఎందుకంటే ఆ టైమింగ్స్ కావచ్చు, పిల్లలకి చదువు చెప్పడం కావచ్చు, లేకపోతే హాలిడేస్ వస్తే మళ్ళీ ఎక్కడైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఈ రకంగా ఎక్కువ టీచర్స్ కూడా గవర్నమెంట్ జాబే కావాలి అమ్మాయిలు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేయొద్దని చెప్పడానికి నువ్వేవాడివి? సో నీ కళ కూడా నువ్వు మానుకో, నువ్వు కళలు కనుక అని చెప్పగలుగుతామా? చెప్పలేమండి. సో ఎవరికేం తెలుసు, వాళ్ళు గ్రూప్స్ రాసి మళ్ళీ దాంట్లో ప్రమోషన్స్ కొట్టి మంచి స్థాయిలో ఉంటారేమో, ఇంకా ఎంతమందిని తీర్చిదిద్దుతారేమో. అందరు ఇప్పట్లాగా ఈ కుళ్ళుకు తంత్రాలు పెంచుకొని లంచాలకి మరిగిన వాళ్ళు కాదు కదా. ఇంకా మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంతమంది ఆర్డీఓలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా లంచం తిని పైకి వచ్చినోడే ఈ 10 ఏళ్లలో. ఒక్కొక్కడికి నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఒక్కొక్కడికి 100 కోట్లకు పైగా ఆస్తులు ఉంటాయి ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లాలకు కోట్లకు పరుగులు తీస్తున్నటువంటి ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద ప్రక్షాళన చేయండి అని చెప్పి నేను మరొకసారి చెప్తా ఉన్నా. సస్పెండ్ చేసి పడేయండి సార్, సస్పెండ్ చేసి ఎగ్జామ్స్ లేకుండా అసలు నీతి నిజాయితీ అనే ఒక ఎగ్జామ్ పెట్టి వీళ్ళని అధికారం ఇవ్వాలి, వీళ్ళకి పోస్టులు ఇవ్వాలని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. సో ఎగ్జామ్స్ రాస్తే ఏమొస్తుంది? ఏం రాదు. చిన్నప్పటి నుంచి చదివిన ఎగ్జామ్స్లో పెడతారు. కానీ అన్నిటికన్నా మించినటువంటి క్వాలిటీ, నీతి నిజాయితీ, ఉద్యోగుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధ్యత, ఎవరికైతే ఆ బాధ్యత చిత్తశుద్ధి ఉంటుందో, నీతి నిజాయితీ ఉంటుందో, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని బెదిరిస్తే బెండు తీస్తామనే ధైర్యం ఉంటుందో, అదే ఒక గొప్ప క్వాలిటీ గవర్నమెంట్ ఉద్యోగానికి కావాలని చెప్పి గుర్తించి అటువంటి వాళ్ళని తీసుకుంటే మన దేశం అత్యద్భుతంగా పరుగులు తీస్తుంది. అగో చైనా కంటే ముందే మనమే మొట్టమొదటి స్థానంలో ఉంటామని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కానీ మన దౌర్భాగ్యం, ఏదైతే మనకు కావాలో గజ్జెయ్యం, ఏదైతే మనకు వద్దో అదే చేస్తాం. కొద్దో గొప్ప చేసే వాళ్ళని కమెంట్ల రూపంలో వేధిస్తాం. అరే నువ్వా ఇక చెప్పినవు, నువ్వు ఒక్కడు తక్కువైనవు, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. సో నిజంగా ఎట్లా సిగ్గుపడాలి మనం అనేది కూడా ఈ రకంగా ఆలోచించాలి. నేను చెప్పేది, ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో ఎందుకయ్యా ఇది తప్ప వేరే ఉద్యోగాలు ఇవ్వ అంటే వాళ్ళకి అదే ఇష్టం అండి. అది ఇష్టం కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, గర్వంగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు వేసుకొని రైతు బిడ్డ కూడా గ్రూప్స్ రాద్దాం అనుకుంటారు. మరి వాళ్ళకి మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు అబ్బో గవర్నమెంట్ ఉద్యోగం అంటే అదొక సెక్యూరిటీ కింద ఫీల్ అవుతారు. ఊర్లల్లో ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు ఊరూరా చెప్పుకొని తిరుగుతారు. వాళ్ళకి అదే చాలా గర్వకారణం సార్. సో దయచేసి మీరు అట్లాంటివి ఎందుకు 4 కోట్ల మందికి వస్తుందా, ఇగో ఇటువంటి డైలాగులు మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. 4 కోట్ల మంది ఉద్యోగాల కోసం తిరగట్లే కదా. 4 కోట్లలో ముసలోళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో గవర్నమెంట్ జాబ్స్ కోసం మాత్రం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమందే ఉన్నారు.
సో ఆ కొంతమందికి కూడా న్యాయం జరగాలంటే సో ఖచ్చితంగా ఈ అడ్మినిస్ట్రేషన్ కనుక ఫెయిల్ అయితే మళ్ళీ మీకే పాపం మెడకి చుట్టుకుంటుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అన్ని రాష్ట్రాలలో ఉద్యోగాలు ఎక్కడికక్కడ ఇచ్చేస్తా ఉన్నారు, మన రాష్ట్రానికే ఈ దుస్థితి పడ్డది, నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు. మరి పాపం పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసేటప్పుడు వాళ్ళు ఆలోచించాలి, అరే మేము కాకి యూనిఫామ్ కూడా వేసుకున్నాం, మా కాకి యూనిఫామ్ వచ్చేటప్పుడు మేము కూడా గివే ఎగ్జామ్స్ రాసి ఇట్లా వచ్చినాం, మరి మా ఎగ్జామ్స్కి ఇటువంటి కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు కాబట్టి మేము చేస్తూ ఉన్నాం. మరి మా లాఠీలు నిరుద్యోగుల మీద పడే బదులు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళ బతుకులు వాళ్ళెంత కష్టపడ్డారో పోలీసులు కూడా ఎందుకు ఆలోచించారో నాకైతే అర్థం కాదు. కానీ సో వాళ్ళు కూడా ఆఖరికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ చెప్తే ఆ గవర్నమెంట్ వింటున్నారు, కానీ ఎందుకు వినాలని చెప్పి గవర్నమెంట్ చెప్పింది, పోలీసులు వినాలని చెప్పి రాజ్యాంగంలో రాసలేదే. గవర్నమెంట్లో తప్పు చేసినోడు తుప్పు వదిలించాలని కూడా రాసి ఉంది కదా, మరి గదెందుకు ఫాలో అవ్వరో నాకు అర్థం కాదు. కానీ సో ఇవి మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో దయచేసి ఇక్కడైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన మీకు వచ్చింది, దానికి సంతోషం. కానీ అక్కడ మళ్ళీ ఏం తేడాలు జరగకుండా, పేపర్ లీకేజీలు కాకుండా, వెనకాలే ఉద్యోగాలు అమ్ముకోకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారో పగడ్బందీగా తీసుకోండి. ఎవరు కూడా నారాజు అవ్వద్దు. ఎక్కడ కూడా ఈ మోసాలు, కుళ్ళుక్కు తంత్రాలు, ద్రోహాలు జరగకుండా మీ టీఎస్పీఎస్సీ బోర్డు కూడా ప్రక్షాళన చేస్తాను రేవంత్ రెడ్డి బాట తప్పిండు. ప్రక్షాళన కాదు కదా, అసలు అనే మాట కూడా మాట్లాడతలేడు ఎక్కడ మైక్ దగ్గర. సో దయచేసి వీటన్నిటి గురించి 1కి 100 సార్లు ఆలోచించండి, ఆచి తూచి అడిగేయండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సో అండ్ అదే రకంగా నిరుద్యోగ భృతి, ఎందుకంటే మన నిరుద్యోగులు నీళ్లు దాయి పండుకునే వాళ్ళు ఉన్నారు, ఆకలి బాధలతో ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఈ ఆకలి బాధలతో ఏడ్చి డబ్బులు లేక, రూమ్ రెంట్ కట్టలేక చాలామంది రోడ్ల మీద ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. సో ఒక్కసారి పోయి చూస్తే వాళ్ళ హాలత్ లేదో అర్థమవుతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి గారికి మన నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే